హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన ఛానల్కి స్వాగతం చెప్తూ ఈరోజు ఒక మంచి వ్యక్తి జీవిత చరిత్రను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ విద్యా విజ్ఞానం, మహనీయుల జీవిత చరిత్రలు, బాలలకు నీతి కథలు, కెరీర్ గైడెన్స్, మరి లెసన్స్, ఈ విధంగా ఎన్నో చక్కని అంశాలతో ముందుకు పోతుంది. డైలీ ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మరి మీరు మన ఛానల్ని ఇంకా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ మరి ఈరోజు వీడియోలోకి వెళ్దాం. వీడియో పూర్తిగా చూసి లైక్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈరోజు భారతీయ మహిళా చలనచిత్ర గాయకురాలు లతా మంగేష్కర్ గారి గురించి తెలుసుకుందాం. లతా మంగేష్కర్ గారు సెప్టెంబర్ 28, 1929లో జన్మించి ఫిబ్రవరి 6, 2022 వరకు జీవించారు. హిందీ సినిమా రంగ నేపథ్య గాయని, నటి. 1942లో తన కళా ప్రయాణం ప్రారంభమైంది. తన మొదటి హిట్ పాట మహల్ సినిమాలోని ఆయేగా 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 ఆనేవాలా నేటికి సచేతనంగా ఉంది. ఈమె 980 సినిమాలను తన గానంతో అలరించింది. దాదాపు 20 భాషలలో 50,000కు పైగా పాటలు పాడారు. ఈమె సోదరి ఆశా భోన్స్లే లతా మంగేష్కర్కు భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం ఇచ్చి సత్కరించింది. హిందీ సినీ పాటల గాయని అంటే మొదట ఆమె పేరే స్ఫురణకు వస్తుంది. హిందీ పాటలపై, హిందీ సినిమా జగత్తుపై ఆమె వేసిన ముద్ర అటువంటిది. ఆమె వ్యక్తిగత వివరాలు. లతా మంగేష్కర్ జననం, ఆమె అసలు పేరు హేమా మంగేష్కర్, 1929 సెప్టెంబర్ 28, ఇండోర్, మధ్యప్రదేశ్, భారతదేశం. మరణం ఫిబ్రవరి 6, 2022 ఎట్ ద ఏజ్ ఆఫ్ 92, ముంబై, మహారాష్ట్ర, భారతదేశం. జాతీయత భారతీయురాలు. ఇతర పేర్లు మెలోడీ రాణి, నైటింగేల్ ఆఫ్ ఇండియా. వృత్తి గాయని మరియు సంగీత స్వరకర్త మరియు నిర్మాత. ఆమె యాక్టివ్గా ఉన్న ఇయర్స్, క్రియాశీల సంవత్సరాలు 1942 నుండి 2022 వరకు. ఆమె తల్లిదండ్రులు పండిట్ దీనానాథ్ మంగేష్కర్, శ్రావంతి మంగేష్కర్. ఇంకా ఆమె పొందిన పురస్కారాలు: జాతీయ చలనచిత్ర పురస్కారాలు, ఫిల్మ్ఫేర్ ఉత్తమ గాయని, ఫిల్మ్ఫేర్ జీవన సాఫల్య పురస్కారం. మరియు ఆమె బంధువులు ఆశా భోన్స్లే సోదరి, ఉషా మంగేష్కర్ సోదరి, మేనా ఖాదికర్, హృదయనాథ్ మంగేష్కర్ సోదరుడు. సన్మానాలు: పద్మభూషణ్ 1969, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం 1989, మహారాష్ట్ర భూషణ్ 1997, పద్మవిభూషణ్ 1999, భారతరత్న 2001, లెజియన్ ఆఫ్ ఆనర్ 2006. లతా మంగేష్కర్ రాజ్యసభ మాజీ ఎంపీ. ఆమె పదవీకాలం 22 నవంబర్ 1999 నుండి 21 నవంబర్ 2005 వరకు. నియోజకవర్గం నామినేటెడ్ కళారంగం. ఆమె సంగీత ప్రస్థానం, సంగీత శైలి సినిమా, భారతీయ సంగీతం, గజల్, భజన, జానపద సంగీతం, బెంగాలీ సంగీతం. మరి లతా మంగేష్కర్ జీవిత సంగ్రహం చూద్దాం. లత 1929 సెప్టెంబర్ 28 తేదీన సంగీతకారుడు దీనానాథ్ మంగేష్కర్కు పెద్ద కుమార్తెగా 5 సహోదరులలో జన్మించింది. ఆమె తర్వాత వరుసగా ఆశా, హృదయనాథ్, ఉషా, మేనా అనేవారు కలిగారు. ఆమె బాల్యం కష్టాలు, కన్నీళ్లతో గడిచిపోయింది. 5వ ఏటనే తండ్రి వద్ద సంగీత శిక్షణ ప్రారంభించిన ఆమెకు సంగీతాన్ని వినడం, పాడడం తప్ప మరో లోకం ఉండేది కాదు. తాను చదువుకోలేకపోయినా తన తర్వాత వారైనా పెద్ద చదువులు చదవాలనుకుంది.
కానీ వారు కూడా చదువు కన్నా సంగీతంపైనే ఎక్కువ మక్కువ చూపడంతో వారి కుటుంబం అంతా సంగీతంలోనే స్థిరపడిపోయింది. లత తనకు నచ్చిన గాయకుడిగా కేఎల్ సైగల్ను పేర్కొంది. దీనానాథ్ ఆర్థిక సమస్యలతో ఆరోగ్యం క్షీణించగా 1942లో మరణించారు. దాంతో 13 ఏళ్ల వయసుకే కుటుంబ పోషణ బాధ్యత లతపై పడింది. అందువలన సినీ రంగంలోకి ప్రవేశించి 1942లో మరాఠీ చిత్రం పహ్లా మంగళ గౌర్లో కథానాయిక చెల్లెలుగా నటించి 2 పాటలు పాడింది. ఆ తర్వాత చిముక్లా సుసార్ 1943, గజే భావు 1944, జీవన్ యాత్ర 1946, మందిర్ 1948 మొదలైన చిత్రాల్లో నటించింది. ఆ కాలంలో ఖుర్షీద్, నూర్జహాన్, సొరయ్యాలు గాయనులుగా వెలుగుతున్నారు. లత గాయనిగా 1947లో మజ్బూర్ చిత్రంతో మొదలుపెట్టింది. దేశ విభజన కాలంలో ఖుర్షీద్, నూర్జహాన్లు పాకిస్తాన్ వెళ్ళడం, నేపథ్య సంగీత విధానానికి ప్రాధాన్యత పెరగడం వలన ఆమె గాయనిగా ఉన్నత శిఖరాలను చేరడానికి దోహదం చేశాయి. లతకు సంగీత దర్శకుడు గులాం హైదర్ గాయనిగా ప్రోత్సాహమిచ్చారు. సి రామచంద్ర లతా పాటను హిమాలయ శిఖరాలంత పైకి చేర్చారు. ఆల్బేలా, ఛత్రపతి శివాజీ, అనార్కలిలోని పాటలు అద్భుత విజయాలు చవిచూశాయి. తర్వాత అందాజ్, బడీ బహన్, బర్సాత్, ఆవారా, శ్రీ 420, దులారీ చిత్రాల్లోని పాటలు ఆమెను 1966 నాటికి హిందీ నేపథ్య గాన సామ్రాజ్ఞిని చేశాయి. హిందీ చిత్రసీమలో ఆర్డి బర్మన్, లక్ష్మీకాంత్, ప్యారేలాల్, కళ్యాణ్జీ ఆనంద్జీ, తర్వాత బప్పీ లహరి, రామ్ లక్ష్మణ్, అనంతరం ఇప్పటి ఏఆర్ రెహమాన్ వరకు చాలామంది సంగీత కళాకారులు లతా గానంతో తమ సంగీత ప్రతిభను చాటుకున్నారు. అయితే ఓపి నయ్యర్ మాత్రం లతా పాట నా సంగీతానికి పనికిరాదని ఆమె సోదరి ఆశాను దాదాపు లతకు దగ్గరగా తీసుకువెళ్ళారు. లత సినీ నిర్మాతగా మరాఠీలో వాదల్ 1953, కాంచన్ గంగా 1954, హిందీలో ఝూమ్ఝర్ 1954, లేకిన్ 1990 చిత్రాలు నిర్మించింది. ఆమె సంగీత దర్శకురాలుగా రామ్ రామ్ పహూనా 1950, మోహిత్యాంచి మంజుల 1963, మరాఠా టిటు కమేల్ వాలా 1964, స్వాధు మాన్సే 1965 మొదలైన కొన్ని చిత్రాలకు పనిచేశారు. ఇక ఆమె గాయకురాలుగా కెరీర్ మొదట్లో అనగా 1940వ దశకం చూద్దాం. 1942లో ఆమె తండ్రి గుండె జబ్బుతో చనిపోగా నవయుగ్ చిత్రపథ్ సినిమా కంపెనీ అధినేత మాస్టర్ వినాయక్ లత కుటుంబ బాగోగులు చూసుకున్నారు. గాయనిగా, నటిగా లతా కెరీర్ మొదలుపెట్టడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. నాచు యా గడే, ఖేలు, సారే మనీ హౌస్ భారీ అనే పాటను మరాఠీ సినిమా కిటీ హాసల్ 1942 కోసం పాడారు లత. ఈ పాట ఆమె మొదటి పాట. సదాశివరావు నవరేకర్ ఈ పాటకు స్వరాలు అందించారు. కానీ ఈ సినిమా విడుదల కాలేదు. నవయుగ చిత్రపథ్ బ్యానర్లో తీసిన మరాఠీ సినిమా పహలీ మంగళ గౌర్ 1942 సినిమాలో ఒక పాత్ర పోషించారు. దాదా చందేకర్ స్వరపరిచిన నటాలి చైత్రాచి నవలాయి పాట కూడా పాడారు. ఈ సినిమాలో మరాఠీ సినిమా గజబాహు 1943లో మత ఏక్ సపూత్ కి దునియా బాదల్ దే తూ ఆమె పాడిన మొదటి హిందీ పాట. 1945లో మాస్టర్ వినాయక్ సినిమా కంపెనీ ముంబైకి మారిపోయినప్పుడు లత కుటుంబంతో సహా ముంబైకు మకాం మార్చారు. హిందుస్థానీ సంప్రదాయ సంగీతాన్ని ఉస్తాద్ అమంత్ ఆలీ ఖాన్ దగ్గర నేర్చుకున్నారు. వసంత్ జొగలేకర్ తీసిన హిందీ సినిమా ఆప్కి సేవా మే 1946లో
దత్తా దవ్జేకర్ స్వరపరిచిన పాలగున్ కర్జోరి అనే పాట పాడారామె. ఈ సినిమాలో కొరియోగ్రాఫర్గా పనిచేసిన రోహిణి భతే ఆ తర్వాత ప్రముఖ సంప్రదాయ నృత్య కళాకారిణిగా ప్రసిద్ధి చెందారు. వినాయక్ నిర్మించిన మొదటి హిందీ చిత్రం బడీమా 1945. సినిమాలో లత, ఆమె చెల్లెలు ఆశ కూడా చిన్న పాత్రలు పోషించారు. ఈ సినిమాలో లత ఒక భజన పాట పాడుతూ కనిపిస్తారు. మాతే తేరే చరణోమే అనే భజన అది. వినాయక్ రెండవ హిందీ చిత్రం సుభద్ర 1946. సినిమాతో సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్కు పరిచయమయ్యారు లత. 1947లో పాకిస్తాన్ భారతదేశం నుంచి విడిపోయిన తరువాత ఉస్తాద్ అమంత్ అలీ ఖాన్ పాకిస్తాన్కు వెళ్ళిపోవడంతో అమంత్ ఖాన్ దేవస్వలే వద్ద సంప్రదాయ సంగీతం నేర్చుకున్నారు లత. ఉస్తాద్ బడే గులేం అలీ ఖాన్ శిష్యుడు పండిట్ తులసీదాస్ శర్మ వద్ద కూడా నేర్చుకున్నారు. 1948లో వినాయక్ చనిపోయిన తరువాత గాయనిగా లతకు గులాం హైదర్ ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. నిర్మాత శశిధర్ ముఖర్జీకి లతను పరిచయం చేశారు హైదర్. లత గొంతు పీలగా ఉందంటూ ముఖర్జీ ఆమెకు అవకాశం ఇవ్వలేదు. ఈ విషయం తెలిసిన హైదర్ చాలా బాధపడ్డారట. రాబోయే రోజుల్లో లతా గొంతు శ్రోతల్ని ఉర్రూతలూగిస్తుంది. నిర్మాతలు ఆమె డేట్స్ కోసం కాళ్ళ వేళ్ళ పడతారని ముఖర్జీతో అన్నారట. దిల్ మేరా తోడా, ముఝే కహీ కా నా చోరా పాటతో లతకు మొదటి హిట్ ఇచ్చారు హైదర్. 2013 సెప్టెంబర్లో తన 84వ పుట్టినరోజున ఒక ఇంటర్వ్యూలో తనలో ఉన్న ప్రతిభను ముందు గుర్తించి తన ప్రతిభపై పూర్తి నమ్మకాన్ని ఉంచిన వ్యక్తి హైదర్ అని తలుచుకున్నారు లత. మొదట్లో లత ప్రముఖ గాయని నూర్జహాన్ను అనుకరించేవారట. కానీ తర్వాత విపరీతమైన సాధనతో తన స్వంత శైలితో శ్రోతల మదిలో తన ముద్ర వేశారు ఆమె. అప్పట్లో హిందీ సినిమాలలో ఉర్దూ కవుల ప్రభావం వల్ల ఉర్దూ పదాలు ఎక్కువగా ఉండేవి. కథానాయకుడు దిలీప్ కుమార్ లతా మహారాష్ట్ర యాస వల్ల ఆమె హిందీ భాష సరిగా లేదని ఆరోపించారు. దాంతో ఉర్దూ శిక్షకుడు షఫీతో ఉర్దూ నేర్చుకున్నారు ఆమె. మహల్ సినిమాలోని ఆయేగా అనేవాళ్ళ పాటతో మొదటి హిట్ అందుకున్నారు. లత ఈ సినిమాలోని పాటలను సంగీత దర్శకుడు ఖేమ్ చంద్ ప్రకాష్, ఈ పాటలో నటి మధుబాల నటించారు. ఇక 1950వ దశకంలో మంగేష్కర్ వివిధ సంగీత దర్శకులతో పనిచేశారు. అనిల్ బిశ్వాస్ సంగీత సారథ్యంలో తరానా, హీర్ సినిమాలు, శంకర్ జయకిషన్, నౌషాద్ అలీ, ఎస్డి బర్మన్, పండిట్ అమర్నాథ్ హుసన్లాల్ భగత్రామ్ సంగీత దర్శకత్వంలో బడీ బెహన్, మీనా బజార్, అఫ్సానా, ఆది రాత్, అన్సు, చోటీ బాబీ, అదల్ ఏ జహంగీర్ వంటి సినిమాలు, సి రామచంద్ర, హేమంత్ కుమార్, సలీల్ చౌదరి, ఖయ్యం, రవి, సజ్జద్ హుస్సేన్, రోషన్, కళ్యాణ్జీ, ఆనంద్జీ, వసంత్ దేశాయ్, సుధీర్ ఫడ్కే, హన్స్రాజ్ భేల్, మదన్ మోహన్, ఉషా ఖన్నా వంటి వారి సంగీత దర్శకత్వంలో ఎన్నో పాటలు పాడారామె. ధూన్ చిత్రంలో కూడా అద్భుతమైన పాటలు పాడారు. వనారథంతో తమిళంలో మొదటి పాట పాడారామె. ఈ సినిమాలో ఎంతం కన్నలన్ అనే పాట పాడారు. ఈ సినిమా ఉరన్ ఖోతలా అనే హిందీ సినిమాకు తమిళ డబ్బింగ్. నౌషాద్ సంగీత దర్శకత్వం వహించారు. దేదార్, బైజు బవ్రా, అమర్, ఉరన్ ఖోతలా, మదర్ ఇండియా వంటి సినిమాలలో నౌషాద్ సంగీత దర్శకత్వంలో ఎన్నో రాగ ప్రధానమైన పాటలు పాడారు లత. నౌషాద్ మొదటి పాట లత జిఎం దురానీల డ్యూయట్ ఏ చోరీకి జాత్ బడి బేవాఫా, బర్సాత్, ఆహ్ శ్రీ 420, చోరీ చోరీ సినిమాలలో లతాతో ఎక్కువ పాటలు పాడించారు. ఆ సినిమాల సంగీత దర్శకులు శంకర్ జయకిషన్. 1957 ముందు తన అన్ని సినిమాల్లోనూ లతతో పాడించుకున్నారు సంగీత దర్శకుడు ఎస్డి బర్మన్. సచిన్ దేవ్ స్వరపరిచిన సజా, హౌస్ నంబర్ 44, దేవదాస్ వంటి సినిమాలలో బర్మన్ స్వరపరిచిన
పాటలు పాడారు. కానీ వారిద్దరి మధ్య గొడవ జరగడంతో ఆమె మళ్ళీ 1962 దాకా సచిన్ సంగీత సారథ్యంలో పాటలు పాడలేదు. 1958లో మధుమతి సినిమాలో లతా పాడిన ఆజారే పరదేశీ పాటకు ఆమె ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. ఈ సినిమాకు సలీల్ చౌదరి సంగీత దర్శకత్వం వహించారు. 1950వ దశకం మొదట్లో లతా శ్రీ రామచంద్రన్ నిర్మించిన ఆల్బెలా, షిన్ షిన్కాయి బుబ్లాబు, అనార్కలి, పెహ్లీ ఝలక్, ఆజాద్, ఆశా, అమర్దీప్ వంటి సినిమాలలో పాడారు. మదన్ మోహన్ సినిమాలు అయిన బాగి, రైల్వే ప్లాట్ఫామ్, పాకెట్ మర్, దేఖ్ కబీరా రోయా, అదాలత్, జైలర్, మొహర్, చాచా జిందాబాద్లలో పాడారు ఆమె. ఇక 1960 దశకంలో మొఘల్ ఏ అజమ్ సినిమాలో నౌషాద్ సంగీత దర్శకత్వంలో లతా పాడిన ప్యార్ కియా తో డర్నా క్యా పాట ఇప్పటికీ చాలా ప్రాచుర్యం కలిగిన పాట. ఈ పాటలో మధుబాల నటించారు. దిల్ ఆప్నా ఔర్ ప్రీత్ పరాయి సినిమాలో మీనాకుమారి నటించిన శంకర్ జైకిసాన్ స్వరపరిచిన అజీ దస్తాన్ హయ్యే పాట కూడా చాలా హిట్ అయింది. 1961లో బర్మన్ సహాయ దర్శకుడు జయదేవ్ స్వరపరిచిన ప్రముఖ భజన్లు అల్లాహ్ తేరో నామ్, ప్రభు తేరో నామ్ పాడారు లత. 1962లో హేమంత్ కుమార్ స్వరపరిచిన 20 సాల్ బాద్ సినిమాలోని కహీ దీప్ జలే కహీ దిల్ పాటకు రెండవ ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు లత. 1962లో ఆమెపై విషప్రయోగం జరిగింది. డాక్టర్ ఆమెకు స్లో పాయిజన్ ఇచ్చారని నిర్ధారించారు. 3 రోజుల వరకు ఆమె మృత్యువుతో పోరాడారు. ఆ తర్వాత ఆమె కోలుకున్నారు. కానీ ఈ విషప్రయోగంతో ఆమె చాలా నీరసపడిపోయారు. 3 నెలల వరకు ఆమె మంచంపైనే ఉన్నారు. ఈ 3 నెలలు గేయ రచయిత మజ్రూహ్ సుల్తాన్పురి ఆమె కోలుకోవడానికి సాయం చేశారు. ప్రతిరోజు సాయంత్రం ఆమె ఇంటికి వచ్చి సరదాగా కథలు, కవితలు చెప్పి నవ్వించేవారట. ఆమె తినే ప్రతి వంటను ముందు ఆయన తిని చెక్ చేసేవారట. ఈ సంఘటన జరిగాక ఆమె ఇంట్లోని వంటవాడు ఆకస్మికంగా జీతం కూడా తీసుకోకుండా మాయమయ్యాడట. ఆ తర్వాత ఆ వంటవాడు చాలామంది బాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో పనిచేశాడు. 1963 జనవరి 27లో చైనా భారత్ యుద్ధ సమయంలో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఎదుట ఆయే మేరే వతన్కే లోగో, నా దేశ ప్రజలరా అంటూ పాట పాడారు లత. ఈ పాట సి రామచంద్ర స్వరపరచగా కవి ప్రదీప్ రాశారు. ఈ పాట వింటున్న నెహ్రూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 1963లో మంగేష్కర్ ఎస్డి బర్మన్ సంగీత సారథ్యంలో మళ్ళీ పాడటం మొదలుపెట్టారు. ఆయన కుమారుడు ఆర్డి బర్మన్ మొదటి సినిమా ఛోటే నవాబ్లో పాడారు లత. రాహుల్ దేవ్ మిగిలిన సినిమాలు భూత్ బంగ్లా, పతి పత్ని, బహ్రోన్ కి స్వప్న, అభిలాషల్లో కూడా పాటలు పాడారు. ఎస్డి బర్మన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన గైడ్ సినిమాలోని ఆజ్ ఫిర్ జీనేకి తమన్నా హై కలిసి కిషోర్ కుమార్తో కలిసి గాతా రహా మేరే దిల్ పియా తుసే పాటలు పాడారు. 1967లో జ్యూయల్ థీఫ్ సినిమాలో హో తో పే ఏసా బాత్ పాట కూడా పాడారు లత. 1960లో మదన్ మోహన్ సంగీత దర్శకత్వంలో అన్పథ్లోని ఆప్కి నజరోనే సంజావో కౌన్థీలో లగ్జా గలే, నైనా బర్సే రిమ్జిమ్,
జహాన్ ఆరాలోని ఓ చూప్ రహేతో, మేరా సాయా సినిమాలోని తూ జహా జహా చలేగా, చిరాగ్ 1969లో వచ్చింది. దానిలోని తేరీ ఆంఖోకి పినా పాటలు కూడా పాడారు. తేరీ ఆంఖోకే శివ ఆ పాటలు కూడా పాడారు. అలాగే శంకర్ జయకిషన్లతో కూడా ఆమె చాలా సినిమాలకు పనిచేశారు. 1960లలో లత తన కెరీర్లోనే అతిపెద్ద హిట్ పాటలు ఇచ్చిన సంగీత దర్శకులు లక్ష్మీకాంత్ ప్యారేలాల్తో భాగస్వామ్యం మొదలైంది. 1963లో మొదలైన వీరి భాగస్వామ్యం 35 సంవత్సరాలు కొనసాగింది. వీరిద్దరి సంగీత దర్శకత్వంలో ఆమె దాదాపు 700 పాటలు పాడారన్నమాట. వీరిద్దరి సంగీత దర్శకత్వంలో వచ్చిన పరస్మిని 1963, మిస్టర్ ఎక్స్ ఇన్ బాంబే 1964, ఆయే దిన్ బాహర్ కే, మిలన్, అనితా షగట్, మేరే హమ్ దమ్ మే దోస్త్, ఇంతకం, దో రాస్తే, జీనే జీ రాహ్ వంటి సినిమాలలో పాటలు పాడారు లత. జీనేకే రాహ్ సినిమాకి లత 3వ ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. మరాఠీ సంగీత దర్శకులు హృదయంత్ మంగేష్కర్, వసంత్ ప్రభు, శ్రీనివాస్ ఖాలే, సుధీర్ ఫడ్కే వంటి వారి సారథ్యంలో పలు మరాఠీ సినిమాలలో పాటలు పాడారు లత. కొన్ని మరాఠీ సినిమాలకు ఆనందమన్ పేరుతో ఆమె స్వయంగా సంగీత దర్శకత్వం వహించారు కూడా. 1970 దశకాల్లో సలీల్ చౌదరి, హేమంత్ కుమార్ వంటి వారి సంగీత సారథ్యంలో పలు బెంగాలీ సినిమాల్లో కూడా పాటలు పాడారు. 1967లో క్రాంతివీర సంగొల్లి రాయన్న సినిమాలో బెల్లెనే బెలగాయితు పాటతో కన్నడలో మొదటి పాట పాడారు ఆమె. ఈ సినిమాకు లక్ష్మణ్ బెర్లేకర్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ దశకంలో అప్పటి టాప్ గాయకులు ముఖేష్, మన్నాడే, మహేంద్ర కపూర్, మహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్లతో ఎన్నో పాటలు పాడారు. 1960 దశకంలో కొన్ని రోజుల పాటు రఫీ లతల మధ్య కొన్ని గొడవలు జరిగాయి. ఇక 1970వ దశకంలో చివరిలో 1980వ దశకం మొదట్లో ఆమె 2వ తరం సంగీత దర్శకులతో కూడా పనిచేశారు. 60ల నాటి ప్రముఖ స్వరకర్తల కుమారులతో 80లలో ఆమె ఎన్నో హిట్ పాటలకు పనిచేశారు. రాహుల్ దేవ్ బర్మన్ అనగా సచిన్ దేవ్ బర్మన్ కొడుకు, రాజేష్ రోహన్ కుమారుడు, అను మాలిక్ సర్దార్ మాలిక్ కొడుకు, ఆనంద్ మిలింద్ చిత్రగుప్త కుమారులతో ఆమె పనిచేశారు. అస్సామీ భాషలో కూడా ఆమె చాలా పాటలు పాడారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత స్వర్గీయ భూపే హజారికాతో మంచి స్నేహం ఉంది లతకు. ఆయన గైడెన్స్లో ఆమె పాడిన దిల్ హోమ్ కరే పాట ఆ సంవత్సరంలోనే ఎక్కువ అమ్ముడుపోయిన పాటగా రికార్డు సృష్టించింది. ఇక 1980వ దశకంలో ఆమె కెరీర్ నుంచి కొన్ని విషయాలు మనం చూస్తే, 1980వ దశకంలో మిగిలిన బాలీవుడ్ సంగీత దర్శకులకు కూడా ఆమె ఎన్నో హిట్ పాటలు పాడారు. రవీంద్ర జైన్ స్వరపరిచిన రామ్ తేరీ గంగా మైలీ హోగయి లో సున్ సహిబా సున్ పాట సూపర్ హిట్ అయింది. ఉషా ఖన్నాన్కు పాడిన చందా ఆప్నా, సఫర్ షమా, షాయద్ మేరీ షాదీ, జిందగీ ప్యార్ కా సౌతాన్, హమ్ భూల్ గయే ఇలా ఆమె కెరీర్లోనే అతిపెద్ద హిట్లుగా నిలిచాయి 1990 నుంచి ఇప్పటి వరకు. 1990 దశకంలో ఆనంద్ మిలింద్, నదీమ్ శ్రావణ్, జతిన్ లలిత్, దిలీప్ సెన్, సమీర్ సేన్, ఉత్తమ్ సింగ్, అను మాలిక్, ఆదేశ్ శ్రీవాస్తవ, ఏఆర్ రెహమాన్ వంటి సంగీత దర్శకుల సారథ్యంలో ఎన్నో మంచి పాటలు పాడారు మంగేష్కర్. ఈ సమయంలోనే కొన్ని ప్రైవేట్ ఆల్బమ్లలోనూ గజల్స్ పాడారు. అప్పటి ప్రముఖ గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ్, హరిహరన్, కుమార్ సను,
సురేష్ వాడ్కర్, మహమ్మద్ అజీజ్, అభిజిత్ భట్టాచార్య, రూప్ కుమార్ రాథోడ్, వినోద్ రాథోడ్, గురుదాస్ మాన్, సోను నిగమ్లతో ఎన్నో హిట్ పాటలు పాడారు లత. మరి అంతేకాకుండా ఆమె భారత అత్యుత్తమ వ్యక్తిగా ఎంపికయ్యారు. 2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో అవుట్లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్లో ఆమె 10వ స్థానంలో ఎంపికయ్యారు. ఇంకా ఆమె సంగీత సారథిగా 1955లో రామ్ రామ్ అనే మరాఠా సినిమాకు మొదటిసారిగా సంగీత సారథ్యం వహించారు. తర్వాత 60లలో ఆనంద్ మన్ అనే మారుపేరుతో కొన్ని సినిమాలకు స్వరాలు అందించారు. నిర్మాతగా లత 4 సినిమాలను నిర్మించారు. వాదల్, జహంగీర్, కాంచన్, లేకిన్ అనేవి. ఇక ఈమె విశేషాలు కొన్ని తెలుసుకుందాం. ఈమె 1948 నుండి 1978 వరకు 30,000 పాటలు పాడిన ఏకైక గాయనిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేరు సంపాదించారు. ఇంకా తర్వాత విషయం, ఈమె గానకోకిల అనే బిరుదును సొంతం చేసుకుంది. ఇక తర్వాత విషయం, ఈమె తెలుగులో సంతానం, నిద్రపోరా తమ్ముడా, సుసర్ల దక్షిణామూర్తి, ఆఖరి పోరాటం, తెల్ల చెరకు, ఇళయరాజా మొదలైన పాటలు పాడింది. 1959లో టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీ స్టోరీగా లతా మంగేష్కర్ గురించి వ్యాసాన్ని ప్రచురించి ఆమెను భారతీయ నేపథ్య గాయకుల రాణిగా పేర్కొంది. ఇక ఆమె పాడిన కొన్ని మధురమైన హిందీ పాటలు ఆయ్ మేరే వతన్ కే లోగో, జరా ఆంఖ్ మే భర్లో పానీ, జో షహీద్ హువే హై ఉన్కి, జరా యాద్ కరో ఖుర్బానీ. తర్వాత छोड़ दे सारी दुनिया किसी के लिए, ये मुनासिब नहीं आदमी के लिए. नेक्स्ट सॉन्ग, ना कोई उमंग है ना कोई तरंग है, मेरी ज़िंदगी है क्या ये कटी पतंग है. नेक्स्ट सॉन्ग, जब भी जी चाहे नई दुनिया, बसा लेते हैं लोग, एक चेहरे पे कई चेहरे लगा लेते हैं लोग. ఇక ఆమె పొందిన పురస్కారాలు చూద్దాం. భారత ప్రభుత్వం నుండి అన్ని అత్యుత్తమ పురస్కారాలు అందుకున్న అరుదైన గాయకురాలు, ప్రముఖ శాస్త్రీయ గాయకురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి తరువాత ఇటువంటి ఘనత సాధించిన విశిష్ట వ్యక్తి ఈమె ఒక్కరే కావటం గమనార్హం. ఇక ఆమె 2001లో భారతరత్న పురస్కారం భారత ప్రభుత్వం నుంచి స్వీకరించారు. 1999లో పద్మవిభూషణ్ మరియు 1969లో పద్మభూషణ్, 2006లో ది లీజియన్ ఆఫ్ హానర్, ఇది ఫ్రాన్స్ ప్రభుత్వం నుండి పొందారు. ఈ విధంగా ఆమె మరి పురస్కారాలు అయితే పొందారండి. తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే మహారాష్ట్ర భూషణ్ అవార్డ్, ఎన్టీఆర్ జాతీయ అవార్డ్, శాంతినికేతన్ విశ్వభారతి, శివాజీ విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్, రాజాలక్ష్మి అవార్డు 1990, ఏఎన్ఆర్ జాతీయ అవార్డు 2009, అప్సరా అవార్డు, కాళిదాస్ సమ్మాన్ అవార్డు, తాన్సేన్ అవార్డు, నేపాల్ అకాడమీ అవార్డు, సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, ఈ విధమైన పురస్కారాలు ఆమె పొందుకున్నారు. మరి ఆమె మరణం 2022 ఫిబ్రవరి 6న ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో లతా మంగేష్కర్ కరోనా అనంతర ఆరోగ్య సమస్యలకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. చనిపోయే నాటికి ఆమె వయస్సు 92 సంవత్సరాలు. ఆమె జ్ఞాపకార్థం కేంద్ర ప్రభుత్వం 2 రోజులు అనగా 2022 ఫిబ్రవరి 6, 7 తేదీలు సంతాప దినాలుగా ప్రకటించింది. మరి ఇంకా ఆమె స్మారక అవార్డు, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ స్మారకార్థం ఏర్పాటు చేసిన
తొలి స్మారక అవార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2022 ఏప్రిల్ 24న ఆయన